భయ్యా, మనకి గౌతమ్ గంభీర్ టీమిండియాకి హెడ్ కోచ్గా అయినప్పటి నుంచి టీమిండియా పర్ఫార్మెన్స్ చూడండి చాలా దారుణంగా తయారైందా లేదా? అయితే మరి దీని గురించి నేను చెప్పడం మాత్రమే కాదు, ఆకాష్ చోప్రా కూడా ఇదే చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఆకాష్ చోప్రా ఉంటుంది ఏంటంటే, మరి ఈ ఇంగ్లాండ్ సిరీస్ అయిపోయేలోపు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పదవి ఊడిద్దేమనిపిస్తుంది అన్నాడు. ఏం అంత మాట అన్నాడా అన్నమాట. సో దానికి ఒక రీజన్ చెప్పాడు. ఆ రీజన్ ఏంటంటే, ఒకసారి మీరు అతను హెడ్ కోచ్గా అయినప్పటి నుంచి టీమిండియా పర్ఫార్మెన్స్ చూస్తే బంగ్లాదేశ్ మీద మనం సిరీస్ గెలిచాం, అది పక్కన పెట్టండి, ఎందుకు? అది చిన్న టీం కాబట్టి. అయితే మరి దాని తర్వాత మన స్వదేశంలో ఒక సిరీస్ జరిగింది గుర్తుందా? అదే న్యూజిలాండ్ మీద. వాళ్ళు ఏం చేశారు? 3-0తో మనల్ని చిత్తు చేసి పక్కన పెట్టారు. సో అది కూడా ఓచుకున్నాం, అయిపోయింది. సో దాని తర్వాత ఏమైంది? మరి ఆ కోపంతో మనం యాడికి వెళ్ళాం? బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి వెళ్ళాం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇక్కడ న్యూజిలాండ్ మీద మనం గెలవలేదు, ఆస్ట్రేలియా మీద ఎట్టయినా సరే కొట్టాలి అని చెప్పేసి వెళ్తే వాళ్ళు ఏం చేశారు? నడ్డిరిసి పక్కన పెట్టారు. 1-3తో వాళ్ళు గెలిచేసి మనల్ని WTC ఫైనల్కి కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. సో మరి అది కూడా తట్టుకున్నాం. మరి తట్టుకొని ఇప్పుడు ఇంటికి వచ్చి IPL ఆడి మళ్ళీ దాని తర్వాత ఇంగ్లాండ్ వెళ్తే ఈ ఫస్ట్ టెస్ట్లో ఏం జరిగింది? ఫస్ట్ టెస్ట్లో మనల్ని ఓడిచ్చేసారా, పక్కన పెట్టేశారా? సో మరి ఇదంతా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? సో ఈ సిరీస్ కూడా మనం ఓడిపోతే వరుసగా 3వ సిరీస్ మనం ఓడిపోయినట్టు. మరి ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, మనం అప్పుడు ఓడిపోయామని చెప్పేసి టీం మేనేజ్మెంట్ ఏం చేసిందో తెలుసా? సెలెక్టర్స్ దగ్గరికి వెళ్ళి, మీరు ఏ టీం పడితే ఆ టీం ఇస్తున్నారో ఆ టీం మాకొద్దు, ఇప్పుడు మేము ఏదైతే టీం కావాలంటున్నామో ఆ టీం మాత్రమే మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగింది. అడిగితే అదే టీంని ఇచ్చారు. మరి ఫస్ట్ టెస్ట్లో చూసుకుంటే దారుణంగా ఫెయిల్ అయ్యారు. మరి మీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి మీకు ఏ టీం కావాలో ఆ టీమే ఇచ్చి మీరు మంచి రిజల్ట్స్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? పక్కన పెట్టేస్తారు కదా. సో మరి ఇప్పుడు గౌతమ్ గంభీర్ కూడా అక్కడ అలాగే పక్కన పెట్టేయచ్చేమో అని చెప్పి ఆకాష్ చోప్రా మాట్లాడుతున్నాడు. సో మరి ఇది చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మరి పక్కన పెట్టేస్తారా లేదా? సో ఏమనుకుంటున్నారు అనేది తెలియాలి కదా. సో కింద కామెంట్ చేస్తేనే కదా తెలిసేది. మరి కింద కామెంట్ చేయండి.